హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇప్పుడైతే నేను బయటకొచ్చాననమాట. ఈవినింగ్ కొంచెం లైట్‌గా వర్షం అయితే పడుతూ ఉంది. సో పిల్లలకి ఏమన్నా తీసుకెళ్దామని చెప్పేసి బయటకొచ్చాను. సో మామూలుగా అయితే బయట ఏం తీసుకోను కదా! మామూలుగా కిచెన్ కింద ఉంటే నేనే ఏదన్నా ప్రిపేర్ చేస్తాను. కానీ మా సిస్టర్ వాళ్ళ పీజీలో పైన ఉందనమాట. ఇంకా పైకెక్కే ఓపిక లేదు. ఎలాగో కొంచెం బయట పనుందని చెప్పేసి బయటకొచ్చాను. సో బయటకొచ్చినప్పుడు ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైసు, వెజ్ ఫ్రైడ్ రైసు, గోబీ మంచూరియా అవన్నీ తీసుకున్నాను. సో పిల్లలు కొంచెం ఆకలిగా ఉంది, ఏమన్నా తీసుకొని రా మమ్మీ అని చెప్పారు. సో అందుకోసమే ఇంకా అవన్నీ తీసుకున్నాను. కాసేపు వీడియో తీద్దాం, మీరు చూస్తూ ఉంటారు కదా అని చెప్పేసి. ఇక్కడ కాస్ట్ అయితే అడుగుతూ ఉంటారు, అక్క అక్కడ ఎంత కాస్ట్ అని. సో ఇది నార్మల్ షాప్ అనమాట. సో మనం ఏదైనా మంచి మంచి రెస్టారెంట్కి అలా వెళ్తే కనుక కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో అయితే కనుక మనకి ఒక ప్లేట్ ఎగ్ రైస్ వచ్చేసి 80 రూపీస్ అలా పడుతుంది. లేకపోతే కనుక ఇంకా గోబీ మంచూరియా అయితే కనుక ఒక 80 రూపీస్, అన్నీ 80 రూపీస్. డబల్ ఎగ్ అయితే కనుక ఒక 100 రూపీస్. డబల్ ఎగ్ వేసి ఒక రైస్ వేస్తారు, ఇంకా ఎగ్ రైస్ లాగే. కాకపోతే కొంచెం మసాలా తక్కువ వేయమని చెప్పాను, ఆయిల్ అవి తక్కువ వేయమని చెప్పాను. సో అలాగే వేశాడు. కానీ చికెన్ అయితే నాకు భయం అనమాట. చికెన్ అయితే ఎప్పుడు తీసుకోను అవుట్ సైడు. ఏమన్నా చికెన్ కావాలంటే ఒక ½ కేజీ అక్కడే ప్రిపేర్ చేపిస్తాను. ఇంకా వంట అబ్బాయి ఉన్నాడు కదా, మాస్టర్కి చెప్తే ఒక ½ కేజీ తీసుకొని వచ్చి ప్రిపేర్ చేయమని చెప్తే వాళ్ళే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారనమాట. ఇంకా నాకేంటంటే ఇంకా పని ఉంటుంది కదా, నేను చేయలేను. అందుకే ఆల్మోస్ట్ పనులన్నీ వాళ్ళకే చెప్పేస్తాను. ఫుడ్ ఐటమ్స్ చిన్న పీజీలో ఉంటే ఇంక నేనే ఓన్గా ప్రిపేర్ చేస్తానన్నమాట. సో అలాగా ఇప్పుడైతే తను ప్యాక్ చేస్తున్నాడు కదా, మనం అంతా చేసినా కానీ ప్యాకింగ్కి ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారనమాట. సో నేను ప్యాక్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటాను. ప్లాస్టిక్ కవర్స్ అలాంటి వాటిలో వేయించుకోను. ఏదైనా ఇడ్లీ అంత తీసుకోవడానికి వెళ్ళినా కానీ సో మా నియర్ బై అయితే కనుక నాకు దగ్గరలో ఉంటే సో నేను బౌల్లో తీసుకుంటాను. బౌల్ తీసుకొని అందులో సాంబార్ వేయించుకుంటాను. చట్నీ అయితే అంత వేడిగా ఏమి ఉండదు కాబట్టి చట్నీ అయితే ప్లాస్టిక్ వాటిల్లోనే కట్టించుకుంటాను. ఇంక మనకి బౌల్ తీసుకునే అంత టైం ఉండదు కదా. సో అలాగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీ కాస్ట్ ఎంత అని ఒక కామెంట్ వచ్చింది. సో ఏరియాని బట్టి ఉంటుంది. మినిమం అయితే ఒక 10 రూపీస్ ఉంటుంది. సో ఏరియాని బట్టి మనకి చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడైతే ఇంకా ప్యాకింగ్ అంతా అయిపోయింది. బయట లైట్గా వర్షం పడుతూ ఉంది, కానీ అలాగే వచ్చేసానమాట. సో నేను ఈవినింగ్ కాసేపు పైన కుక్ వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. అది ఈ వీడియో మొత్తం. జస్ట్ బయటకు వచ్చాను కదా, ఆ వీడియో కూడా ఉంటే అటాచ్ చేస్తున్నాను. సో నిన్న జిమ్లో కూడా షార్ట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను, చూడండి. నిన్న మా బాబుకి బాగలేదని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, సో దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. ఇక్కడేంటో మరి సిటీస్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తుంది, హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వర్షం, హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తుంది. కనీసం సన్లైట్ కూడా చూడడం లేదు. నేను ఆల్మోస్ట్ వచ్చేసి ఇప్పుడు 10 డేస్ అయిపోయింది, సన్లైట్ అయితే అస్సలు లేదనమాట. చాలా కష్టంగా ఉంది. సో ఇప్పుడైతే నేను మా సిస్టర్, మా అక్క అంటాను నేను, సో మేమిద్దరం కలిసి ఉన్నాం. సో కూర్చొని ఇంకా వీడియో తీసాను కాసేపు. బాగా చలిగా ఉంది, అందుకే నేనైతే కప్పేసుకున్నాను. వీడియో కొంచెం బ్యాక్ సైడ్ క్యాము డిమ్గా కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ అయితే కనుక ఎక్కువ లైటింగ్స్ లేవు కదా, అందుకే కొంచెం డిమ్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియో అయితే కనుక చెక్ చేశాను. చెక్ చేస్తే ఇప్పుడు కొంచెం బాగుందనమాట. సో ఇప్పుడు చూడండి, నేను కొంచెం డిమ్గా కనిపిస్తున్నాను కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసి ఇంకా అలసిపోయాను. అందుకే ఇంకా బాగా టైర్డ్ అయిపోయాను. అలాగే షార్ట్స్ కూడా షూట్ చేశాను అనమాట. షూట్ చేసి అప్లోడ్ చేశాను. కానీ మంచి వ్యూసే వస్తున్నాయి. కొంతమంది అడుగుతున్నారు, నిన్న నేను బయటికి వెళ్ళాను కదా గేమ్స్కి, అది ఎక్కడక్క అని చెప్పేసి దాని లొకేషన్ నేను కింద పిన్ చేశాను అనమాట. ఆ వీడియో కింద పిన్ చేశాను. అదేంటంటే మహదేవ్పుర ఫోనిక్స్ మాల్ అనమాట. దాని పక్కన ఇంకొక షాపింగ్ మాల్ కూడా ఉంది. అడ్రస్ అవన్నీ నేను కింద ట్యాగ్ చేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఈ సరౌండింగ్లో ఉండేవాళ్ళు వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. షాపింగ్ మాల్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. నేను జస్ట్ ఒక 30-40% మాత్రమే చూశాను, మిగతాదంతా ఇంకా ఏం చూడలేదు.
అంత ఎక్కువగా ఉంది. ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. చాలా బాగుంది. కాకపోతే కొంచెం ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అవి చూసుకొని ఇంకా ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. ఇంకా వాళ్ళకి డెలివరీ బాయ్స్ అలాంటివన్నీ కావాలి అని చెప్పేసి పైన నెంబర్స్ కూడా వేశారు. ఒకవేళ ఏమైనా జాబ్ అలాంటివి కావాలంటే మీకు ఒకవేళ మాస్టర్గా ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. నేను చూసాను అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాకైతే మొత్తం అయిపోయింది. ఇంకా నేను అంతా ప్యాక్ చేసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న స్పూన్ అయితే మర్చిపోయానండి. ఇంటికి వెళ్ళాక కొంచెం బాధగా అనిపించింది. స్పూన్స్ మర్చిపోయాను అని చెప్పేసి. హ్యాండ్స్తో అయితే తినం కదా, స్పూన్లతోనే కదా తినేది. సో స్పూన్స్ అయితే ఇంకా మర్చిపోయాను. పక్కనే స్మార్ట్ బజార్ ఉంది కదా, చూడండి. అది మొత్తం వీడియో తీశాను, కానీ వర్షం పడుతుంది, ఎక్కువగా తీయలేకపోయాను. జస్ట్ లైట్గానే తీశాను. లైట్గానే తీసి ఇంకా అప్లోడ్ చేద్దామని చెప్పేసి అప్లోడ్ చేశాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను అటు సైడ్కు దాటుకోవాలి. ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇంకా వెంటనే వచ్చేసామన్నమాట. ఇంకా నేను వాళ్ళు తినే వీడియో అవన్నీ షూట్ చేయలేదు. ఇంకా మా సిస్టర్ వాళ్ళ పేజీ నుంచి ఇంకా నాకు వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటి అంటే మామూలుగా ఆనియన్స్ అవన్నీ వేయించుకున్నారు. ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి అవన్నీ గ్రేడింగ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైము ఒక 5:30 అలా అయిపోయిందనమాట. సో ఖాళీగా ఉండి ఏం చేద్దామని చెప్పేసి పైకి వెళ్ళాను కిచెన్లోకి. సో పైకి వెళ్ళినప్పుడు నేను మా అక్క పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తం మా ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేశారు. ప్రిపేర్ చేసి ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో మా సైడ్ అయితే పుల్కా అంటాం. సో ప్రిపేర్ చేస్తుంటే అంతకుముందు నేనే కదా పీజీలో ఫుడ్ చేసేది. సో ఇప్పుడైతే కాసేపు నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను మా సిస్టర్ ఇద్దరం కలిపి, నేను మా అక్క కలిపి చేస్తూనే ఉన్నాం. చూడండి, ఇప్పుడైతే మా అక్క చేస్తుంది, నేను వీడియో అయితే తీస్తున్నాను. బాగా నవ్వుతూ ఉందన్నమాట. సో ఎప్పటికీ స్వీట్ మెమొరీ లాగా ఉండిపోతాయి కదా. తనకైతే ఇది ఫస్ట్ టైం అనమాట. నాకైతే అంతకుముందు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 1.5 ఇయర్ దాకా ఫుడ్ చేశాను నేను ఇక్కడే. మా చిన్న పీజీలో నేనే చేసుకునేదాన్ని. ఎందుకు వంట మాస్టర్ని, ఇంకా ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, నేనైతే కొంచెం చూసుకొని వేసుకుంటాను కదా అని చెప్పేసి. సో ఇక్కడైతే ఇంకా మా అక్క వచ్చేసి ఇవన్నీ ఫస్ట్ టైం తనకి, కొంచెం అయినా కానీ బాగానే చేస్తుందన్నమాట. సో మామూలుగా అయితే ఆయిల్ వేసి చపాతీ చేస్తారు. మేమైతే ఇలాగే పీజీకి అయితే ఇవే లైక్ చేస్తారు. సో ఇద్దరం ఇలా చేస్తూ ఉంటే ఇలా మాడిపోతున్నాయి, మాట్లాడుతూ చేస్తున్నాం అనమాట. నేను ఇంకో పక్క ఒక సెల్ ఫోన్ తీసుకొని ఇంకా మొబైల్తో షూట్ చేస్తున్నాను, అందుకే ఫాస్ట్గా అయిపోతున్నాయి. సో ఇటు సైడ్ మనం కొంచెం ఫాస్ట్గా తిప్పేసుకోవాలి. కొంచెం షగ తీసుకుంటే సరిపోతుంది, అంతగా వేగాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఇంకా అలా చేసి ఇంకా తీసి అక్కడ వేసేయడమే, చాలా టేస్టీగా ఉంటుంది. సో బాగా వేడివేడిగా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను మా అక్క వచ్చేసి ఇంకా నైట్ ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. అప్పటికే 6 o'clock అయిపోయిందనమాట. వాళ్ళకి ఇవన్నీ చేసేసరికి 1.5 hour టైం పడుతుందంట. ఇంకా అక్కడికి 7:30 అవుతుంది మేడం అని చెప్పారు. సో ఇంకా అందుకని ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఎలాగూ వేడిగా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను మా అక్క కూడా ఇంకా ఒక 2 చపాతీస్ అలా తినేసాము. సో ఇంకా మళ్ళీ నైట్ ఇంకా ఏం తినకోకుండా సరిపోతుంది అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా డిన్నర్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఎలాగో పైకి వచ్చాం. ఇంకా నైట్ మళ్ళీ కూర్చొని తినేంత టైం ఉండదు నాకు. సో ఏదో ఒక పని ఉంటుంది. పెద్ద బాబుకి ఇప్పుడైతే చాలా కామెంట్స్ వచ్చాయి, పెద్ద బాబుకి ఎలా ఉంది, సో ఏమైనా ఇంకా ఇష్యూనా అని చెప్పేసి. ఏం లేదండి, జస్ట్ ఒక సిరప్ ఇచ్చాడు డాక్టరు. ఆ సిరప్ వేయడం వల్ల మొత్తం తగ్గిపోయింది. నాకే కొంచెం కోల్డ్ అయితే చాలా ఎక్కువగా ఉంది, అదైతే తగ్గడం లేదు. అందుకే వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తూ ఉంది. కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే ఇంకా మా చపాతీ చూసి కామెంట్స్ అయితే చేయకండి. తను మా అక్క ఫస్ట్ టైం అనమాట చేయడము. సో ఇప్పుడు నేను కాసేపు ఇవి చేస్తాను, వీడియో తీయక్క అని చెప్పేస్తే మా అక్క సరే నేను వీడియో తీస్తాను నువ్వు చెయ్యి అని చెప్పేసి వీడియో తీస్తూ ఉందన్నమాట. సో అంతకుముందు చేశాను కదా, కొంచెం షేప్ అవుట్ అయిపోయింది అంతే. కొంచెం చిన్నగా చేయండి మేడం అని చెప్పాడు మా వంట అబ్బాయి. కొంచెం చిన్నగా చేస్తే పుల్కా అనేది కొంచెం బాగా పొంగుతుంది, కొంచెం బాగుంటుందన్నమాట.
సో, నేనలా చేస్తూ ఉంటే ఇంకా ఇతనేమో కాల్ చేస్తున్నాడు. కొంచెం ఒక 1 అవర్‌కి మనం ఈజీగా ఒక 100, 150 దాకా చేయొచ్చు. టైం పెట్టుకునేదాన్ని అంతకుముందు. సో, ఇప్పుడైతే ఏం పెట్టుకోవడం లేదు. ఇప్పుడు ఇంకా ఈ బ్లూ కలర్ డ్రెస్ అబ్బాయి కనిపిస్తున్నాడు గదా! తను మాస్టరు. ఇటు సైడు చపాతీ చేస్తున్నాడు గదా! తను హెల్పర్ అనమాట. సో, 2 మెంబర్స్ ఉంటారు. వీళ్ళకు శాలరీస్ అవన్నీ ఎలా ఇస్తామంటే సో, ఒక మాస్టర్‌కొచ్చేసి 20,000 పైన ఇస్తాము. అండ్ నెక్స్ట్ హెల్పర్‌కొచ్చేసి 12,000 ఇస్తాము. ఒక 200 మెంబర్స్‌కి 200 కంటే తక్కువే ఉంటారు. ఒక 150, 160 ఉంటారనమాట మెంబర్స్ అంతా. 200 బిలో ఉంటే గనక మనం ఇంతిస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఏమైనా ఐటెమ్స్ అలా ఎక్కువుంటే ఇంకా ఒక 1000 పెంచుకోండి అంతే. అంతకంటే ఎక్కువ ఇయ్యాల్సిన అవసరం లేదు. అండ్ నేను మధ్య మధ్యలో వచ్చి చెక్ చేసుకుంటాను. వెజిటబుల్స్ ఏమన్నా అయిపోయినాయా లేదా అని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా మా సిస్టర్ చేస్తుందనమాట. ఎప్పుడైనా సరే మనం ఇలాంటివన్నీ నేర్చుకొని పెట్టుకోవాలి. సడన్‌గా ఏంటంటే లాస్ట్ టైం ఏమైందంటే ఒక మాస్టర్ వచ్చాడు. తను సడన్‌గా వెళ్ళిపోయాడు. వాళ్ళ పేరెంట్స్‌కి ఏదో ఎమర్జెన్సీ అని చెప్పేసి. ఇంకా ఇంతమందికి ఫుడ్ చేయాలంటే చాలా కష్టం కదా! కానీ ఒక్కదాన్నే 1 డే, 2 డేస్ ఇంకా చేయాల్సొచ్చింది. సో, అలాంటప్పుడు మనకు బాగా యూజ్ అవుతుంది. కొంచెం ప్రాక్టీస్ అవుతుంది గదా! అందుకే ఎప్పుడైనా గానీ నేను నేర్చేసి పెట్టుకుంటాను. అప్పటికప్పుడు చేయాలంటే మనకు చేత గాదు. అప్పుడప్పుడు ఫుడ్ పైకెళ్ళి ఎంత రైస్ ఏస్తున్నాడా, ఏమేస్తున్నాడా అవన్నీ చెక్ చేసుకుంటాను. ఒకవేళ సడన్‌గా ఇతను వెళ్ళిపోయినా ఏదన్నా మనకి, అతనికి పడకపోయినా కానీ ఇంకొక అబ్బాయిని తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఇంత రైస్ వెయ్యి, ఇంత వెయ్యి అని చెప్పేసి. సో, అలాగా. అందుకే ఇంక ఇప్పుడైతే నేను మా సిస్టర్ చూస్తున్నాం. ఈవినింగ్ కొంచెం టీ తాగుదాం అని చెప్పేసి. కానీ పాల ప్యాకెట్ అయితే లేదు ఫ్రిడ్జ్‌లో. ఫ్రిడ్జ్ చూడండి ఎంత నీట్‌గా పెట్టేశాడో. సో, ఇప్పుడైతే నేను మా అక్క ఇంకా ఈవినింగ్ అయిపోయింది. 6:30 అలా అయింది టైము. సో, 6:30 అలా అయిపోయింది కదా! కొంచెం ఆకలిగా ఉంది. తినేస్తే సరిపోతుంది. ఇంక నైట్ డిన్నర్‌కి ఏం తినుకోకుండా అని చెప్పేసాను. అంటే సరే అని చెప్పేసి అప్పుడే వేడి వేడిగా చేశాను కదా! చపాతీలు అవన్నీ ఉన్నాయి. అందులోకి మూంగ్ దాల్ అనమాట. సో, మూంగ్ దాల్ అంటే పెసర బ్యాళ్ళుంటాయి కదా! సో, అవి వాటితో చేస్తాననమాట. నెక్స్ట్ పప్పు. టుడే సండే కదా! ఆఫ్టర్‌నూన్ బిర్యానీ ఉన్నింది. సో, నైటొచ్చేసి ఇలా మూంగ్ దాల్ నెక్స్ట్ పప్పు అనమాట. సో, తినేసాము. కొంచెం వేడి వేడిగా ఉన్నాయి. ఫాస్ట్‌గా తినేసాము. బయటైతే ఫుల్లుగా వర్షం పడుతుంది. యాక్చువల్‌గా అయితే నేను 4:30కే వెళ్ళిపోవాల్సింది. సో, ఇంటికి. కాకపోతే ఏంటంటే వర్షం పడుతుందని మా హస్బెండ్‌కి కాల్ చేశాను. కాసేపు వెయిట్ చేసి వచ్చేసేయి అని చెప్పాడు. కానీ అప్పటికి వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఎలాగో కాసేపు ఉంటే నైట్ అవుతుంది కదా! అని చెప్పేసి ఇంకా వెయిట్ చేశాను. వెయిట్ చేసి అలాగే ఉన్నాను. ఇక తినడం అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక ఇంకా వాటర్ తాగేసాము. ఇప్పుడు ఇంకా అటు సైడు కొంచెం జిమ్ ఉందనమాట. ఆ జిమ్‌లో సో, వర్షం పడుతుంది కదా! ఏమన్నా వాటర్ అలా వచ్చాయేమో చూద్దామని చెప్పేసి ఇంకా జిమ్ లోపలికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. ఒక అమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తుంది. డైలీ 1 అవర్ చేస్తుందంట. తను ఎక్సర్సైజ్ అలా చేసేటప్పుడు షూట్ చేయకూడదు కదా! అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాం. అబ్బాయినైతే తీసుకోమని పర్మిషన్ అడిగి తీసుకోవచ్చు. కానీ తను అమ్మాయి కదా! అందుకని చెప్పేసి నేను షూట్ చేయలేదు. ఇప్పుడు మేము వెళ్తాం చూడండి. నేను, మా అక్క. అంతకుముందయితే నేను ఒక్కదాన్నే వెళ్ళి చూసేదాన్ని అవన్నీ. ఇప్పుడు మా అక్కొచ్చింది కాబట్టి తను నాకంతా షూట్ చేసింది. సో, ఏ ఎక్విప్‌మెంట్ ఎలా వాడాలని ప్రతి ఒక్కటి వీడియో తీశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. బావుంటుంది. ఇప్పుడు ఇంకా మా ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకా 2 తిను అని చెప్పేసి ఇంకా నేను ఒక 2 ఎక్స్ట్రా తీసుకొచ్చాననమాట. తీసుకొచ్చి పెట్టాను. అవి వేడిగా ఉన్నాయి. తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంది. అందుకే ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకొచ్చాను. సో, లాస్ట్ టైం ఇప్పుడు నేను ముందాతో అయిపిచ్చాను కదా! ఇప్పుడైతే పప్పు తీసుకొచ్చాను. అందులోనే పికిల్ ఉంటుంది. టేబుల్ పక్కనే పికిల్ ఉంటుంది. మ్యాంగో కట్ పికిల్స్ అంటాం కదా! ఎప్పుడు టేబుల్ పైనే ఉంటుంది. సో, ఆ పికిలు, ఈ పప్పు, ఆ 3 కాంబినేషన్ అయితే చాలా బాగుందనిపించింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి వీడియో పెట్టాను కదా, సో దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో లైటింగ్స్ అయితే డిమ్గా ఉన్నాయి, ఎందుకంటే మేము ఫ్రంట్ సైడ్ లైట్ వేయలేదు, బ్యాక్ సైడ్ లైట్ ఉంది కదా, సో అందుకే మా ఫేసెస్ అన్నీ కొంచెం మీకు క్లియర్గా కనిపించడం లేదు. ఒక అమ్మాయి కామెంట్ చేసింది, అక్క మీరు వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు, ఎడిటింగ్ అంతా ఏ యాప్లో చేస్తానని చెప్పేసి. ఎడిటింగ్ మొత్తం నేను కైన్ మాస్టర్లోనే చేస్తానండి. వాయిస్ ఓవర్ కూడా నా దగ్గర ఎలాంటి మైక్ కూడా లేదు, జస్ట్ డైరెక్ట్గా ఇచ్చేస్తాను వాయిస్ ఓవర్ అంతా. అక్కడ కింద వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మైక్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి మనకు అంతకుముందు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంటుంది కదా, అదంతా మైనస్ చేసుకుంటాను. మైనస్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా వాయిస్ ఓవర్ అంతా ఇచ్చేస్తాను అంతే. ఎలాంటి మైక్ కూడా యూజ్ చేయను, ఎందుకంటే ఇంకా మైక్స్ అవన్నీ పెట్టడానికి ఇప్పటికే ట్రైప్యాడ్కి 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాను, కానీ యూట్యూబ్ నుంచి 1 రూపీ కూడా పేమెంట్ తీసుకోలేదు. ఎందుకు ఎక్స్ట్రా ఛార్జెస్ అని చెప్పేసి తీసుకోలేదు. అది కాకుండా ఇంకొక మైనస్ ఏంటంటే నాకు చాలా చిన్నగా ఉంటుంది కదా మా రూమ్స్ వచ్చేసి, అందుకే పెట్టుకోవడానికి స్పేస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఇంకా నేను ఎలాంటి మైక్స్ అవన్నీ ఏమీ కొనలేదు. ఇన్స్టాలో అయితే ఇంకా ఫాలో చేయండి. నా ఇన్స్టా ఐడి వచ్చేసి కళ్యాణి లక్ష్మి 26. నిన్నైతే నాకు ఒక ఇన్స్టాలో 10 మెంబర్స్ అయితే వచ్చారు. ఇన్స్టా అయితే ఈ మధ్య షార్ట్స్ అయితే అవన్నీ తీసి అప్లోడ్ చేస్తున్నాను. అంతకుముందు ఇన్స్టాలో అయితే అసలు పోస్ట్ చేసేదాన్ని కాదు, ఎప్పుడో పోస్ట్ చేసింటే ఇవరకు చాలా మెంబర్స్ వచ్చేవాళ్ళు, దాంతో కూడా ఏమన్నా ప్రమోషన్స్ కొలాబరేషన్స్ అవన్నీ చేసిండేదాన్ని, కానీ మిస్ అయిపోయింది. సో ఇప్పటి వీడియో అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో జిమ్ వీడియో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.